అల్లు అర్జున్ ఫ్యాన్సే కాకుండా సినిమా లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తూ రీలోడెడ్ వర్షన్ ను డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది. జనవరి 30 నుంచి ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే అన్ని విషయాల్లోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమ్మకం విషయంలోనూ రికార్డు బ్రేక్ చేసిందని వినపడుతోంది. ఈ నేపథ్యంలో నెట్ఫ్లిక్స్ ఎంతకు ఈ సినిమా రైట్స్ కొనుక్కుందనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పుష్ప 2 సినిమాను మరికొన్ని గంటల్లోనే ఓటీటీలో చూసేయవచ్చు. రీలోడెడ్ వర్షన్ తీసుకొస్తున్నట్టు నెట్ఫ్లిక్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ పుష్ప 2 స్ట్రీమింగ్కు రానుంది. హిందీ వర్షన్ మాత్రం ఆలస్యం కానుంది. స్ట్రీమింగ్ అనౌన్స్మెంట్లోనూ హిందీని నెట్ఫ్లిక్స్ పేర్కొనలేదు. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా సుమారు 275 కోట్లకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. రిలీజ్ కాకముందే ఈ స్థాయి భారీ రేటుతో రైట్స్ తీసుకుంది. ఓటీటీ హక్కుల ద్వారా అత్యధిక ధర దక్కించుకున్న ఇండియన్ మూవీగా కూడా పుష్ప 2 రికార్డ్ క్రియేట్ చేసింది. 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన పుష్ప 2కి అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేయడంతో పాటు మొత్తం సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలైంది.